హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. మనము నిన్నటి నుంచి మన ఛానల్‌లో వచ్చేసి స్టోరీస్ టెల్లింగ్ లాంటివి చెప్పుకోవడం జరుగుతుంది కదా! దానిలో భాగంగా అల్లావుద్దీన్ అద్భుత దీపం కథనైతే చెప్తున్నాను. మనం దీంట్లో భాగంగా అల్లావుద్దీన్ బాల్యము, తను ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, వారి తల్లిదండ్రుల గురించి మనం చెప్తూ ఉన్నాం కదా! మొదటి పేజీ అయిపోయిందండి. ఇప్పుడు మనము రెండో పేజీ స్టార్ట్ చేస్తున్నామండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మనము నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. తల్లిదండ్రుల గారాబం వల్ల ఆకతాయిగా తయారయ్యాడు అల్లావుద్దీన్. పేదరికం వల్ల వాళ్ళు అల్లావుద్దీన్ను చదువుకు కానీ వృత్తి నేర్పించడంలో కానీ చేయలేకపోయారు. గారాబం వల్ల వాళ్ళు అల్లావుద్దీన్ని మందలించేవారే కాదు. అతను చిన్నతనంలోనే ఇరుగు పొరుగు పిల్లలతో కూడి ఆటలతో కాలం గడిపేసేవాడు. అతన్ని సరిచేసి దారిలో పెట్టాలన్న ఆలోచనే వాళ్లకు కలగకపోగా అల్లావుద్దీన్ చేసే అల్లరిని చూసి మురిసిపోతూ ఉండేవారు. అలాగనమాటండి. వయసు పెరిగి ముసలితనం వల్ల శక్తి తగ్గి శ్రమను చేయలేకపోతున్న తండ్రి ముస్తఫాకు క్రమంగా తన బిడ్డ భవిష్యత్తుపై బాగా బెంగ అనేది ఏర్పడిపోయిందన్నమాట. అల్లావుద్దీన్కు 7-8 సంవత్సరాల వయసు వచ్చింది. అయినా అతడి ప్రవర్తనలో ఏ విధమైన మార్పు కలగకపోగా మరింత అల్లరి అలవడిందన్నమాట. తండ్రి ముస్తఫా ఒకనాడు కుమారుని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని, నాయనా అల్లావుద్దీన్, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి కాదు. అలా నిన్ను మాకు ప్రసాదించి 8 సంవత్సరాలు అయిందనమాట. అంటే అల్లా నిన్ను మాకు ప్రసాదించి 8 సంవత్సరాలు అయిందని అల్లావుద్దీన్కు చెప్తున్నారు. ఈ వయసుకు నువ్వు మాకు ఏదో కొంత సహాయం అందించగలిగి తెలివిగలవాడివి కావాలి. కానీ నువ్వు మాకు ఏ విధముగా మన కుటుంబానికి ఉపయోగపడలేకపోతున్నావు. ఆటపాటలతో ఆకతాయిగా తిరుగుతూ నావే తప్ప మంచిని అలవర్చుకోలేదు. ఇప్పుడు నీకు మించిపోయింది ఏమీ లేదు. ప్రతిరోజు కనీసం కొంతసేపైనా నాతో పాటు కూర్చొని దర్జీ పని నేర్చుకో. దాని పట్ల పూర్తిగా శ్రద్ధ వహించు. అదే నీ జీవితానికి తోడు నీడ అవుతుంది. నేను ముసలివాడిని అయిపోతున్నాను. నా తర్వాత నీ తల్లి, నీవు బతకలేవో, ఎన్నో కష్టాలు పడుతున్నారు. బాగా ఆలోచించు. నా దగ్గర కూర్చొని కొంతైనా పని నేర్చుకుంటే నిన్ను అది ఆదుకుంటుంది అని ఎన్నెన్నో విధాలుగా నచ్చ చెప్పాడు. వినయం కలిగిన వాడిలాగా, మసలుకొనేవాడిలాగా తన ప్రవర్తనతో మాత్రమే ఏ విధమైన మార్పు కలుగుతుందో లేదో ఆకతాయిగానే తిరుగుతుంటావాడు. మరో 4 ఏళ్లు గడిచిపోయాయి. అల్లావుద్దీన్ తండ్రి ముస్తఫా మరణించాడు. దిక్కుతోచక తల్లి ఏడుస్తుంటే అల్లావుద్దీన్ తల్లి ముఖంలోనికి అమాయకంగా చూసేవాడు. తనకి తల్లి తప్ప మరెవరూ లేరని ఆలోచన కలిగి బెంగపెట్టుకునేవాడు. బ్రతుకు బాధగా ఉండడం వల్ల తల్లి మరికొన్ని ఇళ్లలో పనిచేస్తూ ఉండేది. రాత్రి బవళ్ళు శ్రమపడుతూ ఉండేది. తల్లి మీద కలిగిన జాలి, దయ వల్ల ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించేవాడు. పేదరికం ఎంతగా బాధిస్తున్నా తల్లి మాత్రం బిడ్డను గారాబంగానే పెంచుతూ ఉండేది.